Finally, the most awaited Telangana College Narayana Rao University of Health Sciences, BSc MLT, BPT and Allied Health Sciences సంబంధించి వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, మస్తు ఈగర్‌గా వెయిట్ చేసినాం. ఫైనల్లీ ద వెయిట్ ఈస్ ఓవర్. సో, ఇప్పుడే మనకు మంచి రోజులు స్టార్ట్ అయిపోయినాయి. సో, ఈ వీడియో లోపల మనం డీటెయిల్‌గా వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు, ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏంది అండ్ ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి డీటెయిల్‌గా మనం మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, నోటిఫికేషన్ విషయానికొస్తే అఫీషియల్‌గా ఈరోజు మనకి ఈ నోటిఫికేషన్ అనేది కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి రిలీజ్ అవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, ఈ నోటిఫికేషన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇదొక కంటిన్యూయేషన్ నోటిఫికేషన్. ఓకేనా. సో, మనకి ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి కావచ్చు, ఎక్స్‌టెన్షన్‌కి సంబంధించి కావచ్చు అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన దానికి కంటిన్యూయేషన్ నోటిఫికేషన్ ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఎవరెవరు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు మరే అనే విషయానికొస్తే ఎవరైతే ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు ఓకేనా. ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకొని ఎవరి పేరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటదో వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. వాళ్ళ పేరు ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉండాలి. వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్. మనకిక్కడ క్లియర్ కట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. అండ్ పీడబ్ల్యూడీ లిస్ట్ లోపల ఉన్న పీడబ్ల్యూడీ లిస్ట్ లోపల వాళ్ళ నేమ్ ఉన్నా కూడా వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. మనం ఒక కంప్యూటర్ కనెక్షన్ తోటి, ఇంటర్నెట్ ఉన్న కనెక్షన్ తోటి ఆన్‌లైన్ లోపల వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం విషయానికొస్తే 8థ్ జాన్వరి 2026 5 పీఎం నుండి ఓకేనా. 8థ్ జాన్వరి 2026 5 పీఎం నుండి 11థ్ జాన్వరి 2026 5 పీఎం వరకు మనకు టైం అయితే ఉంది. సో, ఆల్మోస్ట్ మనకొక 3 డేస్ ఆఫ్ టైమ్ ఓకేనా. సో, 8థ్ టు 9థ్, 9థ్ టు 10థ్, 10థ్ టు 11థ్ ఒక 3 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. ఓకేనా. సో, మీరు ఈ టైంలోపు అంటే 8థ్ జాన్వరి 2026 5 పీఎం నుండి 11థ్ జాన్వరి 2026 5 పీఎం వరకి మీరు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, మీరు వెబ్ ఆప్షన్‌లు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో, బిఫోర్ 11థ్ జాన్వరి 2026 5 పీఎం లోపు మీరు ఎన్ని సార్లైనా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. కానీ నా అడ్వైస్ ఏందంటే ఎప్పుడైనా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. నేను 8థ్ రోజే పెట్టుకోవాలి, లేకపోతే 9థ్ రోజే పెట్టుకోవాలి, లేకపోతే 10థ్ రోజే పెట్టుకోవాలి, లేకపోతే 11థ్ రోజే పెట్టుకోవాలి అనేది కాదు. మీరేం చేస్తారు కదా అంటే యూ హావ్ టు హావ్ ఎన్ క్లారిటీ. ఒకసారి నువ్వు వెబ్ ఆప్షన్స్ పోర్టల్ ఓపెన్ చేసినావు అనంటే ఆ రోజు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలి. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ చేసినామంటే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలి. కంప్లీట్‌గా పెట్టుకోవాలి. లేదు నేను సగం పెట్టుకొని సగం ఇడిచిపెడతా, మళ్ళీ ఒకసారి లాగిన్ అయితా అన్నట్టుగా ఉండొద్దు. సో, ఒకసారి లాగిన్ అయినామంటే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకునేలాగా ప్లాన్ చేసుకో. అండ్ ఆల్రెడీ మన వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన పోర్టల్ కూడా ఓపెన్ అయింది. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1 అని చెప్పి, నోటిఫికేషన్ ఫర్ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1 అని చెప్పి, ప్రొసీజర్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి మనకు పోర్టల్ అయితే ఓపెన్ అయిపోయింది. ఈ పోర్టల్ ఎప్పటిదాకా ఉంటది మనకు లైవ్ లోపల అనంటే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి పోర్టల్ ఓపెన్‌గా 11థ్ జాన్వరి 2026 5 పీఎం దాకా ఉంటది. అప్పటి వరకు మీరు ఎప్పుడైనా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. కానీ నా అడ్వైస్ ఏందంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఒక కంప్యూటర్ తోటి వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోరి. అండ్ నేనేం చెప్తా కదా అంటే ఆగమాగం కాకుండా ఒకసారి ప్రాపర్‌గా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యూనివర్సిటీ ఫీ. యూనివర్సిటీ ఫీ విషయానికొస్తే మనకి అరౌండ్ ఒక 6,000 రూపీస్ యూనివర్సిటీ ఫీ అనేది ఉంటది. ఓకేనా. సో, యూనివర్సిటీ ఫీ అనేది ఒక 6,000 అయితే ఉంటది. మనకు సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత ఈ 6,000 కట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, సీట్ అలాట్‌మెంట్ అయిన వాళ్ళు మాత్రమే కట్టాలి. ఇది సింగిల్ టైమ్ పేమెంట్ మాత్రమే ఉంటదన్నట్టు. ఫేజ్ 1లో సీట్ వచ్చినా, ఫేజ్ 2లో, ఫేజ్ 3లో, ఫేజ్ 4లో ఎప్పుడు సీట్ వచ్చినా కూడా సీట్ వస్తే అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి మాత్రం 6,000 కట్టాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాని తర్వాత ట్యూషన్ ఫీ అయితే కట్టాల్సి ఉంటది. కాలేజ్ లోపల సీట్ వచ్చిన తర్వాత. ఓకేనా. అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ విషయానికొస్తే మనకు ఆల్రెడీ సీట్ మ్యాట్రిక్స్ అనేది అఫీషియల్ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పోర్టల్ లోపల ప్రొవైడ్ చేసిర్రు. ఓకేనా. ఈ పోర్టల్ లోపల ఆల్రెడీ ఉంది. ఓకేనా. నెక్స్ట్ నేను వీడియో చేస్తా. ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి, ఏం చూసుకోవాలి, ఏం చూసుకోవద్దు అని చెప్పి. ఓకేనా. అండ్ వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన పోర్టల్ కూడా లైవ్ ఉంది. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన పోర్టల్ కూడా లైవ్ ఉంది. మనకిక్కడ క్లియర్ కట్‌గా ఒక ఇన్ఫర్మేషన్‌ని ప్రొవైడ్ చేసిర్రు. ఏమని అంటే డు నాట్ యూజ్ ట్యాబ్స్. ట్యాబ్‌లు గాని,
మొబైల్ గానీ, వెబ్ ఆప్షన్‌లు దానికి యూజ్ చేయకండి అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిర్రు. అండ్ ఓన్లీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న సిస్టమ్స్ గానీ, ఓకేనా? లేకపోతే కంప్యూటర్స్ గానీ యూజ్ చేయండి అని చెప్పి నేను గూడా చెప్తా. ఇట్స్ మై అడ్వైస్. ఎందుకంటే సో, ఫోన్‌ల లోపల స్క్రీన్ చిన్నగుంటది. అండ్ వన్ మోర్ థింగ్ ఓటీపీస్ రావు. అండ్ ప్రాపర్‌గా వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండదన్నట్టు. ఓకేనా? సో, మనకు ఎన్ని వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలని ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. లైక్ ఒక డౌట్ ఉంటది మనోళ్ళకి. ఎన్ని వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలని చెప్పి. సో, ఇన్నే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలని చెప్పి మనకి ఎట్లాంటిది ఏమి ఉండదన్నట్టు. మీ ప్రియారిటీ వైస్ మీకు ఏది ఇష్టమైతే అది. ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్, ఏ కాలేజ్ కావాలంటే ఆ కోర్స్ ఎట్లైనా పెట్టుకోవచ్చు. నో రూల్స్, నో రెగ్యులేషన్స్. కానీ ఇంట్రెస్టెడ్ ఉంది. నాకు ఆ కాలేజ్‌లో జాయిన్ అయితా, నేను ఈ కోర్స్‌లో జాయిన్ అయితా అనుకునేవి మాత్రమే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోరి. ఓకేనా? సో, ప్రాస్పెక్ట్స్, రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ మన యూనివర్సిటీ వెబ్‌సైట్ లోపల ఉన్నాయి. చెక్ జేసుకోవచ్చు మీరు. ఓకేనా? సో, మీకేవైతే ఇంట్రెస్టెడ్ ఉన్న కోర్సెస్ ఉన్నాయో, కాలేజెస్ ఉన్నాయో అవి మాత్రమే పెట్టుకోండి అని జెప్పి మనకిక్కడ క్లియర్ కట్‌గా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో, ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్నయి పెట్టుకోవాలి, వేరే ఎందుకు పెట్టుకోవద్దు అనే దానికి నేను ఆన్సర్ ఇస్తా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అనల్జెసిక్ గైడెన్స్. సో, ఆల్రెడీ మనం అనల్జెసిక్ గైడెన్స్‌ని ఎండ్ చేసుకున్నాం. కానీ వెబ్ ఆప్షన్‌లు ఎవరైతే పెట్టుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే కొన్ని మిస్టేక్స్ అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకోరి. 154 మాత్రమే ఉంటది. సో, ఈ సబ్స్క్రిప్షన్ అస్సలే మిస్ చేయకుర్రి. ఆల్రెడీ తెలుసు మీకు. నేను ఆల్రెడీ ఈ సబ్స్క్రిప్షన్‌ని తీసేసినా అని చెప్పి. సో, మళ్ళీ మనోళ్ళకు కొంతమందికి ఎక్స్‌పైరీ అయ్యేటోళ్ళున్నారు. కొంతమంది మాకు గూడా ఛాన్స్ ఇయ్యండి అని చెప్పి అన్నారు. సో దట్ ఈ గైడెన్స్‌కైతే ఛాన్స్ ఇస్తున్నా నేను. సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఫర్దర్‌గా ఎన్ని లైవ్‌లు పెట్టుకుంటే అన్ని లైవ్‌లకి మీరు ఎలిజిబుల్ అయితారు. సెకండ్ ఫేజ్‌లో ట్రై చేద్దాం. థర్డ్ ఫేజ్‌లో ట్రై చేద్దాం. ఫోర్త్ ఫేజ్‌లో కూడా ట్రై చేద్దాం. ఎన్ని ఫేజెస్ ఉంటే అన్ని ఫేజెస్ లోపల. సో, ఇందులోపల నేను పర్సనల్ రిప్లైస్ ఇవ్వను. గ్రూప్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. లైవ్‌లు పెడతా. ఆ లైవ్ లోపల మీకు డౌట్ క్లారిఫికేషన్ చేస్తా. అండ్ ఆల్రెడీ మనం మొన్న వీడియో ఒక లైవ్ పెట్టుకున్నాం. ఓకేనా? సో, ఆ లైవ్ అనేది చెక్ చేయండి. మనం సెకండ్ డిసెంబర్ రోజు లైక్ సెకండ్ జాన్వరి 2026 రోజు మనం ఒక లైవ్ కండక్ట్ చేసుకున్నాం. ఓకేనా? సెకండ్ జాన్వరి 2026 2 పీఎంకి మనం ఒక లైవ్ అనేది కండక్ట్ చేసుకున్నాం. ఆ లైవ్ ఆల్రెడీ యాప్ లోపల ఉంటది. ఈ లైవ్‌ని మీరు చెక్ చేయండి. మీకు అన్నీ కూడా క్లారిటీగా అర్థమైతది. వెబ్ ఆప్షన్‌లు ఎట్లా ఇయ్యాలి? ఎన్ని ఇయ్యాలి? మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి ప్రతీది క్లారిటీ వస్తది. ఫేజ్ 1లో మన సైడ్ నుండి మనం 100% ఎఫర్ట్ అనేది ఇద్దాం. అండ్ ఆఫ్టర్ ఫేజ్ 2, ఫేజ్ 3లో కూడా సీట్ రాకపోతే ట్రై చేద్దాం. మంచి కాలేజ్‌లో రావడానికి కూడా ట్రై చేద్దాం మనం డెఫినెట్‌గా. ఓకేనా? అండ్ టాప్ కాలేజెస్ ఏంది, టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ఏంది, టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఏందని చెప్పి ప్రతీది యాప్ లోపల ఉంది. చెక్ జేయరి. నేను ఈ గైడెన్స్ ఎప్పుడు తీసేస్తా అనేది నాకు కూడా తెలవది. సో, ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా తీసేస్తా. ఓకేనా? సో, అది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎందుకు ఇంట్రెస్టెడ్ ఉన్న కాలేజ్ మాత్రమే పెట్టుకోవాలి అనే విషయానికొస్తే, ఒకవేళ మీకు సీటొచ్చిందనుకో, ఓకేనా? సో, ఇంట్రెస్టెడ్ ఉన్న కాలేజ్‌లు, ఇంట్రెస్టెడ్ ఉన్న కోర్స్‌లు ఎందుకు పెట్టుకోవాలంటే, ఒకవేళ మీకు సీటొస్తే మాత్రం డెఫినెట్‌గా నువ్వు జాయిన్ కావాలి. ఆ కోర్స్‌ల, ఆ కాలేజ్‌ల. లేకపోతే ఏమైతది కదా అంటే, నువ్వు నెక్స్ట్ ఫేజ్‌కి వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఎలిజిబుల్ కావు. వన్ థింగ్ అండ్ నీ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, జాయిన్ గాకపోతే సీట్ అనేది క్యాన్సెల్ అయితది. అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబుల్ గావు. కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్నయి మాత్రమే బెట్టుకోరి అని జెప్పి సో, మనకు ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ జేషిర్రు. అండ్ వెబ్ ఆప్షన్‌లు పెట్టుకునేటప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ గాకుర్రి. అంటే డిపెండింగ్ ఇన్ ద సెన్స్ అంటే మా ఫ్రెండ్ బెడతా అన్నాడు. అది ఇది అంటే కొంచెం నమ్మకం ఉన్న వాళ్ళ మీద మాత్రమే డిపెండ్ గారి. అండ్ వెబ్ ఆప్షన్‌లు పెట్టే ముందు, పెట్టిన తర్వాత ఓటీపీస్ ఒస్తాయన్నట్టు. ఓకేనా? ఆల్ఫాబెటికల్ ఓటీపీస్ అనేది ఒస్తాయి లెటర్స్ లోపల. మీరు వెబ్ ఆప్షన్ పెట్టే ముందొస్తది. వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత గూడా ఒస్తదన్నట్టు. మీరు ఈ పోర్టల్‌లకి ఎంటర్ గావాలి అనంటే మీకు వెబ్ ఆప్షన్ పెట్టుకునే పోర్టల్ చూపియాలంటే మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తే మీకు ఓటీపీ ఒస్తది. ఓటీపీ వచ్చినప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్‌లు పెడుతున్నట్టుగా. ఓకేనా? అండ్ దాని తర్వాత మనకు సీట్ వచ్చిందా? రాలేదా? అని చెప్పి చెక్ చేసుకోవడానికి అఫీషియల్ పోర్టల్ ఏదైతే అలైడ్ hs.tsch ఉంది కదా! ఇందులోపల మనం చెక్ జేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత మనం ₹6000 పే చేయాలి. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి. అండ్ ఆఫ్టర్ దట్ ఆ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని పట్టుకొని కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేసి మనమైతే కాలేజ్ లోపల జాయిన్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఒకవేళ మీరు జాయిన్ కాకపోతే నెక్స్ట్ ఫేజ్‌కి మనం ఎలిజిబుల్ గాము. ఓకేనా? సో, అన్ని ఒరిజినల్స్ పక్కాగా సబ్మిట్ చేయాల్సి ఉంటది. సబ్మిట్ చేయకపోతే మన సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ ఉండాల్సి ఉంటది. అండ్ నువ్వు లైక్ నీకు సెకండ్ ఫేజ్‌లో సీట్ వచ్చినప్పుడే నీ సర్టిఫికేట్‌లు రిటర్న్ ఇస్తారు. నువ్వు డిస్కంటిన్యూ చేసినప్పుడే నీ సర్టిఫికేట్‌లు రిటర్న్ ఇస్తారు. మిగతా సిట్యుయేషన్స్ లోపల నీ సర్టిఫికేట్‌లు అనేది రిటర్న్ ఇవ్వరు. సో, ఇది కూడా మనకు డీటెయిల్ ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు.
ఓకేనా. యూనివర్సిటీ ఫీ అనేది నాన్ రిఫండబుల్. అండ్ అదర్ ఫీజ్ అంటే ట్యూషన్ ఫీ ఏదైతే ఉందో ట్యూషన్ ఫీ అయితే మనం వేరే కాలేజ్‌కి సీట్ వస్తే మాత్రం ఇస్తారు. ఓకేనా. డిస్కంటిన్యూ చేస్తే మాత్రం వేరే ఫీజులు ఏమి ఇయ్యరన్నట్టు. అండ్ మీకు ఒకవేళ ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఈ నంబర్స్‌కి కాల్ చేయండి. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్‌లో పెట్టేటప్పుడు టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఈ జీమెయిల్‌కి మెయిల్ చేయండి. అండ్ మొబైల్ నంబర్స్ ఇచ్చిర్రు. మొబైల్ నంబర్స్ నుండి కూడా టెక్నికల్ సపోర్ట్ తీసుకోవచ్చు. రెగ్యులేషన్స్, క్లారిఫికేషన్స్ కావాలంటే మనకిక్కడ నంబర్స్ ఇచ్చిర్రు. అండ్ ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే మనకిక్కడ knrparamed@gmail.comకి మెయిల్ చేయండి. పేమెంట్ గేట్‌వే ఇష్యూస్ అంటారా, అలాట్‌మెంట్స్ తర్వాత ఏమన్నా గేట్‌వే ఇష్యూస్ ఉంటే ఈ నంబర్స్‌కి కాల్ చేయండి. సో, ఇది బ్రో ఇన్ఫర్మేషను. అండ్ ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే సబ్స్క్రిప్షన్ తీసుకోరి. ఫర్దర్ నెక్స్ట్ వీడియో లోపల సీట్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.